ప్రయోజనాలు అందజేస్తాం. జన్మభూమి మా ఊర్లో వచ్చిన ఫిర్యాదుని సత్వరం మన ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలవాలి. మన దశాబ్దాల కళ ఈసారి గ్రామ సభల్లో ప్రజలందరూ కలిసి కుటుంబ వికాసం, సమాజ వికాసానికి ప్రభుత్వం నిర్దేశించే సూత్రాలపై చర్చించి వారి వారి గ్రామాలను ఆదర్శంగా అందించడం, ప్రజలకు లబ్ధి చేకూర్చడం, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నాను. అందుకు అలుపు లేని శ్రమ సమృద్ధి వైపు అడుగులు వేస్తాను. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనమే అవకాశంగా భావించి జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో అశుభ్రతలపై రాజీ లేని పోరాటం చేసి గెలుపు సాధించి తీరుతాను. నా పని చేస్తాను. క్రమశిక్షణతో కఠోర శ్రమ చేస్తాను. పేదరిక కోట్లూరి లక్ష్మయ్య, కావేపల్లి, ఇండ్ల పద్మ. ఇండ్లని కొంతమంది లేని అధికారాన్ని తెచ్చుకున్నానొచ్చు, అవసరం లేనటువంటి హోదాన్ని తెచ్చుకున్నానొచ్చు, లేకుంటే లేని అధికారంతో పెత్తనం చెలాయిస్తున్నానొచ్చు. ఎవరు నన్ను ఏ రకమైన విమర్శ చేసుకున్నా నాకైతే బాధ లేదు. కానీ నా జీవితం అంతా ప్రజల మధ్య తిరగడమే, ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా నేను పనిచేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. చాలా చాలా విమర్శలు వస్తుంటాయి. వాటికి సమాధానం చెప్పే సమావేశం ఇది కాదు. మరొక సందర్భం ఉంటుంది, సమాధానం చెప్పగలిగినప్పుడు చెప్పడం జరుగుతుంది. రాజకీయ వైషమ్యాలకి, రాజకీయ కార్యక్రమాలకి రాజకీయ పార్టీలను వేదిక చేసుకున్నాం, రాజకీయ పార్టీల సమావేశాలను వేదిక చేసుకున్నాం. కానీ అభివృద్ధి వైపు నడుస్తున్న ఈ ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు వచ్చినటువంటి జన్మభూమిలో ఎటువంటి రాజకీయాలకు తావులేదు. మా వరకు మేమైతే ప్రజా జీవితంలో ఉన్న మేము ఎంతమంది ఎక్కువ ప్రజలకి చేరువవుతామో అదే మాకు ఆ రోజు కార్యక్రమం. మా జీవితం అంతా ప్రజలకి చేరువ అవడమే లక్ష్యంగా పనిచేస్తాం. ప్రజా జీవితంలో ఎవరికైనా కోరుకునేది ప్రజల మధ్య ఉండాలి, సమస్యల్లో మనం భాగస్వామ్యం కావాలి, చేతన సహాయం చేయాలి. చేయలేనప్పుడు మనం పక్కన ఉండాలి, అంతేగాని ఎవరికి అడ్డు తగలకూడదు, ఎవరు చేసే అభివృద్ధికి మనం అడ్డుపోకూడదు అనేటువంటి నిర్ణయంలో పనిచేసేటువంటి వాడిని మా సోదరి మండలాధ్యక్షురాలు సుష్మా గారిని కూడా కోరడం జరిగింది. నీ సమస్యలు చెప్పమంటే ఆమె 3-4 సమస్యలు చెప్పింది. నేను చెప్పాను అమ్మాయికి, అమ్మ మీరు అన్ని కూడా రిటర్న్ గా రిప్రజెంటేషన్ రాసి దేనికైతే నాకు ఇవ్వు, నాకు పంపించు, నువ్వు రాక్కర్లేదు, నువ్వు మనిషి చేత పంపించు. వాటిని తప్పనిసరిగా అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించి నీ గ్రామంలో నువ్వు మండలాధ్యక్షురాలుగా తలెత్తుకుని తిరిగే విధంగా చేస్తుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీ మేరకు ఆ అమ్మాయి కోరిన కార్యక్రమాలని ఈ గ్రామంలో చేయడం జరుగుతుందని చెప్పి నేను మీకు మనవి చేస్తాను.